హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ షేప్ పట్టీలు అనేవి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా బ్లౌజ్కి డాట్స్ వేసి పెట్టుకున్నాను. ఇవి ఎలా అటాచ్ చేయాలి నీట్గా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అంటే మన క్లాత్ ఏమాత్రం కనిపించకుండా నీట్గా ఇన్విజిబుల్ లాగా బొటిక్లో కుట్టే పద్ధతిలో ఎలా జాయిన్ చేసుకోవాలి, అదేవిధంగా స్ట్రక్చర్ అనేది పాడు కాకుండా ఎట్లా చూసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు వీడియోస్ అనేది షేర్ చేయండి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఈ విధంగా షేప్ పట్టి ఉంది కదా, ఈ విధంగా దీనిపైన ఇట్లా వేసి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 3.5 ఉంది కదా, 3.5 సైడు ఇక్కడ ఉక్సుల పట్టి కాజుల పట్టి సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ 3 హైట్ ఉంటుంది కదా, అది అటువైపు చంక కింది వైపు పెట్టుకోవాలన్నమాట. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 3.5 హైట్ ఉండేది ఇక్కడ ముందల వైపు రావాలి, 3 హైట్ ఉండేది మీకు చంక సైడ్ పోవాలన్నమాట. చంక అంటే మనము బ్లౌజ్ ఫిట్టింగ్ వేస్తాం కదా, సైడ్ స్టిచెస్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పావించి క్లాత్ అనేది షేప్ పట్టిది ముందలకి వదిలిపెట్టండి. షేప్ పట్టిది నేను చెప్పేది నండి, షేప్ పట్టిది ఇట్లా ముందలకి వదిలిపెట్టండి. ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా రావడం కోసం అనమాట. రెండు సమానంగా తీసుకున్నట్టయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా పెట్టేసి ఒక పావించి నుంచి హాఫ్ ఇంచ్ మధ్యలో ఖర్చు పట్టండి. పావించి అంటే మరీ పావించి కాకుండా కొంచెం ఖర్చు మంచిగానే పట్టండి. పట్టేసి ఇలా వస్తుంది కదా. అయితే ఈ డాట్ ఉన్న దగ్గర డాట్ అనేది ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి పైకి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, పైకి మంచిగా ఫోల్డ్ చేయాలన్నమాట. కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి ఆ డాట్ అనేది స్టిచ్ అనేది డాట్ మీదకి రాకుండా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసి ఇట్లా కుట్టుకోండి. ఎందుకంటే స్టిచ్ అనేది డాట్ మీదకి వచ్చింది అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది పట్టేసినట్టుగా అవుతుందన్నమాట. ఆ డాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ పొజిషన్ ఇవ్వదన్నమాట మనకి. అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇలా వస్తుందన్నమాట. బయటకు చూస్తే ఇట్లా రావాలి నీట్గా. ఒకవేళ మనము డాట్ మీద స్టిచ్ వచ్చినట్టయితే ఇట్లా పర్ఫెక్ట్గా రాదనమాట, పట్టేసినట్టుగా వస్తుంది కుట్టు. అట్లా కాకుండా ఇట్లా చేసేసుకోండి. అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ విధంగా పైనుంచి ఇట్లా ఫోల్డ్ చేయండి. సన్నగా మలుచుకుంటూ రండి. మలుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, క్లియర్గా చూసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. రెండు కలిపి ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటే కనుక మనకేంటంటే షేప్ పట్టీలు అనేది షేప్ పట్టీల దగ్గర క్లాత్ అనేది కనిపిస్తుంది కదా. కొంతమంది ఏంటంటే అలాగే అటాచ్ చేసి కుట్టేస్తారనమాట. అట్లా కాకుండా ఈ పద్ధతిలో జాయిన్ చేసి మంచిగా నీట్గా కుట్టుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మనకి చూడడానికి కూడా లుక్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఇది ఒకటి కరెక్ట్గా చేసేసుకోండి. కుట్టు కూడా క్లాత్ అనేది ఎక్కడ మధ్యలో రాకుండా నీట్గా చేసుకోండి. కుట్టు అనేది ఇట్లా నీట్గా పెట్టుకుంటే కనుక పట్టేసినట్టుగా రాదనమాట క్లాత్. ఇప్పుడు ఒక కొన పట్టుకొని, ఏదో ఒక కొన అటువైపు అయినా సరే ఇటువైపు అయినా సరే ఒక కొన పట్టుకొని ఇట్లా లాగేసి ఇట్లా తీయండి. ఒకవేళ మీకు క్లాత్ పైన కుట్టు పడితే కనుక ఇట్లా ఈజీగా రాదనమాట, పట్టేస్తుంది అక్కడికక్కడే. అట్లా కాకుండా మంచిగా నీట్గా వస్తేనే ఈ విధంగా బయటకు వస్తుంది అనమాట క్లాత్ అనేది. ఇట్లా చేసేసుకోండి. ఇట్లా చేసేసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందో. బ్యాక్ సైడు ఎటువైపు చూసినా బ్లౌజ్ అనేది ఒకటేలాగా కనిపిస్తుంది అనమాట. నీట్గా ఈ విధంగా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. ఎందుకంటే షేప్ పట్టీలో కొంచెం మనం ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అదే కొంచెం ఎక్స్ట్రా అవుతుందన్నమాట. ఇట్లా రావాలన్నమాట. షేప్ పట్టీ అనేది ఇట్లా రావాలి. తిరగల వైపు కూడా చూసుకుంటే కనుక మంచిగా నీట్గా ఉంటుందన్నమాట మనకి. అయితే ఇంకొక సైడ్ షేప్ పట్టీ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కూడా అంతే, 3.5 ఉన్నది ముందల వైపు రావాలి. ముందల వైపు పెట్టేసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేసుకున్న మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, అది మంచిగా బ్లౌజ్ వైపు రావాలన్నమాట. అట్లా పెట్టేసుకొని ఒక పావించి షేప్ పట్టి ముందలకు పెట్టేసుకొని ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ అనేది కోన్ షేప్లో మంచిగా నీట్గా పైకి మలుచుకొని స్టిచ్ చేయాలి. ఈజీగా వచ్చేస్తుందండి ఈ పద్ధతిలో. షేప్ పట్టీ అనేది ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద టఫ్ ఏమీ కాదు. అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం 1-2 సార్లు చూసి కుట్టండి. కానీ కొంచెం బ్లౌజులు మంచిగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే పెద్ద కష్టం ఏమీ కాదనమాట. ఈజీ పద్ధతిలో మనకు ఇట్లా షేప్ పట్టీ అనేది ఫిల్ అయిపోతుంది. దీన్ని కూడా అంతే, ఇలా రోల్ చేసేసి నీట్గా కుట్టండి.
అలా కుట్టినా కూడా మనకు పర్ఫెక్ట్‌గానే వస్తుంది షేప్ పట్టీ అనేది. కాకపోతే ఏంటంటే దారాలు దారాలు, పోగులు పోగుల్లాగా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు. ఇంకొకటి మనకు ఎక్కడ వేసినా గూడా మనకు దారం అనేది కనిపించకుండా నీట్‌గా ఉండడం కోసం అని జెప్పేసి ఈ పద్ధతిలో కుడతాము. షేప్ గూడా పాడు కాదనమాట. ఇట్లా కుట్టడం వల్ల షేప్ కూడా పాడు కాదు. అట్లా కుట్టడం వల్ల ఏంటంటే 2, 3 ఉతుకులకి దారాలన్నీ బయటకొచ్చేస్తాయి. అప్పుడు షేప్ ఔట్ అయిపోతుందనమాట. మనం ఒక దారం గనుక, ఒక పోగు గనుక బయటికెళ్ళిందంటే దాన్ని ఎటో ఒక సైడ్ లాగుతాము. లాగేసరికి స్ట్రక్చర్ అనేది పాడైపోతుందనమాట. అట్లా కాకుండా ఇట్లా లోపలికి కుట్టడం వల్ల నీట్‌గా వస్తుందనమాట. ఎప్పటికి బ్లౌజ్ ఉన్నన్ని రోజులు చినిగిపోకుండా నీట్‌గా ఉంటుంది. మనకి క్లాతే పోవాలి గానీ, మనం కుట్టిన కుట్టు అనేది అట్లా స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. అది పర్ఫెక్షన్ అంటే అది. అంతా పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి టైలరింగ్ అనేది. అప్పుడు మీకు తిరుగనేది ఉండదనమాట. పర్ఫెక్ట్‌గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. మీకు కస్టమర్స్ కూడా మంచిగా పెరుగుతారు. కస్టమర్స్ని పెంచుకోవడం ఇంపార్టెంట్ అండి. కస్టమర్స్ని పెంచుకోవాలంటే మనం వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా చేయాలి. అప్పుడే మనకు కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. మనం వద్దన్నా కూడా వస్తారనమాట. అలా ఉంటుంది స్టిచ్చింగ్ ఫీల్డ్‌లో. పర్ఫెక్ట్‌గా మనము కుట్టగలిగితే గనక నీట్‌గా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండాలి. వాళ్ళు ఎలా చెప్తే మనం అలా కుట్టాలనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇష్టం వచ్చినట్టు మనం కుట్టొద్దు. వాళ్ళు ఎలా చెప్తే అలా కుట్టడము, లేదంటే మనకు ఏదైనా తోచిన సలహా ఇవ్వడము. వింటే వింటారు, లేకపోతే లేదు గానీ ఒక సలహా అయితే ఇవ్వాలి. వాళ్ళ ఇష్టం ఉంటే వింటారు, లేదు అంటే వాళ్ళకి తోచినట్టుగానే చెప్తారు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగానే కుట్టాలి అనమాట. అదొకటి మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. అప్పుడు కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారనమాట. ఇంకొకటి టైం అనేది మెయింటైన్ చేయండి. టైంకి ఇవ్వడం వల్ల కూడా కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం అనమాట. ఇక్కడికి వెళ్తే టైంకి ఇస్తుంది, మనకు లేట్ చేయదు అనేది ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందనమాట. అదొకటి కూడా ఆ పాయింట్ కూడా మైండ్‌లో పెట్టుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.